ఒక క్రిస్టియన్గా పాన్ చూడొచ్చా? ద ఆన్సర్ ఈస్ మీకు తెలియదా? ఏ బిగ్ నో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా అది అడల్టరీ అని. లోకంలాగా ఉండకండి, బీ ట్రాన్స్ఫార్మ్డ్ అని బైబిల్ మనకి క్లియర్గా చెప్తుంది. పాన్ మనిషిని ఏం చేస్తుందంటే, నెంబర్ 1 స్పిరిచువల్ డ్యామేజ్. దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేస్తుంది. నీ హార్ట్ అంతా చాలా గట్టిగా చేసేస్తుంది. నువ్వు వేరే పాపాలు కూడా చేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. నెంబర్ 2 ఎమోషనల్ అండ్ మెంటల్ డ్యామేజ్. పాన్ చూడడం వల్ల నీకు డోపమైన్ రిలీజ్ అయ్యి అది నీకు ఎడిక్షన్గా మారిపోతుంది. నీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫాల్స్ లవ్, బ్యాడ్ సెక్స్, ఇవన్నీ నీకు చూపించి నిన్ను ఒక క్రిస్టియన్గా కిందకి తొక్కేస్తాయి. నెంబర్ 3 రిలేషన్ డ్యామేజ్. నీ మ్యారేజ్ లైఫ్, నీ రిలేషన్షిప్ లైఫ్ అంతటిని డిస్ట్రాయ్ చేసేసి ఒక మనిషిని మనిషిలాగా చూడకుండా ఒక ఆబ్జెక్ట్ లాగా చూసేలాగా చేస్తుంది. ఇలాంటి వేస్లో పాన్ ఒక క్రిస్టియన్ని నాశనం చేసేస్తుంది. బట్ మీలో ఎవరన్నా దీన్ని బ్రేక్ చేయాలనుకుంటే లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్లీ దేవుని దగ్గర మీ పాపం ఒప్పుకొని దేవుని సహాయం అడగండి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. సెకండ్లీ, బైబిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖాళీగా ఉండకుండా ఎప్పుడు వర్క్స్లో ఉంటూనే ఉండండి. థర్డ్లీ, పాన్ బ్లాకర్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని వాటికి పాస్వర్డ్ మీకు తెలిసిన వాళ్ళని పెట్టమనండి. లాస్ట్లీ, మీరు బిజీగానే ఉంటూ మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. చెప్పినంత ఈజీ కాదు, బట్ దేవునికి ప్రతిదీ పాసిబులే. ఒక మనిషికి ఇంపాసిబుల్ అయి ఉండొచ్చేమో కానీ బట్ దేవునికి ప్రతిదీ సాధ్యమే. దేవుని సహాయం అడగండి. సెక్షువల్ స్టఫ్ ఇంటర్నెట్లో మీకు కనిపిస్తే నాట్ ఇంట్రెస్టెడ్ లేదా ఫ్లాగ్ చేసేయండి. దేవునితో రిలేషన్షిప్ పోతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, బ్రోకెన్ ట్రస్ట్, గిల్ట్, షేమ్, ఇంకా ఇలాంటి చాలా ఉండి మొత్తానికి నాశనం చేసేస్తాయి. మీరు అలోన్గా లేరు దీనిలో. దేవుని తోడుగా ఉన్నాడు. నీకు కష్టమై ఉండొచ్చేమో కానీ దేవునికి కష్టం కాదు. సింపుల్ యాజ్ దట్, అంతే.